అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం. అమ్మఒడి ఒకళ్ళకైతే తల్లికి వందనం ఎంతమందికైనా ఇస్తానని ప్రకటించారు. తీరా చూస్తే ఈ ఏడాది లేదు, వచ్చే ఏడాది అన్నారు. అయితే ఈ అంశంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఇతర రాష్ట్రాలు చూసి రావాలి, అట్లాగే ఇప్పుడు ఇక్కడ డేటా కలెక్ట్ చేయాలి ఇంటింటికి అన్నప్పుడు నేను మొన్ననే చెప్పాను, డేటా కలెక్ట్ చేయడానికి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, సచివాలయాల్లో డేటా ఉంది తీసుకుంటే సరిపోతుంది కదా అని. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకొక లెక్క చెప్పుకొచ్చారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా. ఎంతమంది పిల్లలు ఉన్నారన్నటువంటిది డీటెయిల్స్ డేటా కావాలంటే నేను చెప్తానంటూ ఈ డేటా తీసుకుని డబ్బులు ఇవ్వండి అంటూ చెప్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటే, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు. ప్రతి తల్లి ఈ రోజు అడుగుతా ఉంది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేసింది. అక్కడ కూడా మళ్ళా మోసం. పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు. 43 లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే 40 లక్షల మంది రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం. ఈ రోజు ఏముంది మీరు కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా అంటారు. ఏముందా డేటా? స్కూల్ తెరిచినాయి, ఆ స్కూల్లో ఎంతమంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళలో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారు అనేది తెలీదా? డేటా అని ఎన్ని రోజులు డేటా 2 నెలలు అయిపోయింది. ఇంకెన్ని రోజులు డేటా? 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు, ఇది డేటా. 84 లక్షల మంది ఇంటూ 15,000, ఇది నేను డేటా నువ్వు వేయాల్సింది. ఇది డేటా అయితే జగన్ ఇచ్చేశారు. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి తల్లికి వందనం అయితే ఈ ఏడాది ఇస్తారా లేదా చూడాలి.